హాయ్ అండి. ఈరోజు మనం అవిసె గింజలతో పొడి మనం దోశలోకి కానీ ఇడ్లీలలో కానీ దీంట్లో కన్నా కానీ ఈ పౌడర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అవిసె గింజలు అందరికీ తెలుసు కదా, బ్లాక్ సీడ్స్ అంటారు. ఇవి మనం హెయిర్కి అనేది బాగా గ్రోత్ అవ్వడానికి, జుట్టు బాగా పెరగడానికి వాడుకుంటాము. అలాగే ఫేస్ క్రీమ్లలో కూడా వాడతారండి. ఇది మనము బయట వాడేదానికే కాకుండా మనం కడుపులోకి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మనకు ఏంటంటే ఎముకల్లో బట్టుతో అనేది బాగా పెరుగుతుందండి. పుష్టిగా ఎముకల్లో ఇప్పుడు గుజ్జు అరిగిపోయింది, మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి ఇవంతా అంటారు కదండి, వాటికి అన్నిటికీ పెయిన్స్ లేకోకుండా మంచి బలాన్ని అనేది చేకూరుస్తుందండి. దానికని నేను అవిసె గింజలతో పౌడర్ అనేది తయారు చేస్తున్నాను. 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను, ఒక చిన్న కప్పు గుమ్మడి పప్పు తీసుకున్నానండి, ఒక చిన్న పప్పు పుచ్చపప్పు తీసుకున్నాను, 1 కప్పు వచ్చి నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. దీనికి మనకు మన టేస్ట్కి సరిపడినంత అయితే కారం, ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి, 1 స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను. ఇవి అంతా మనం ఇప్పుడు మొత్తం నీట్గా వేయించుకుందాము. ఒక చిన్న ముక్క శొంఠి కూడా ఒక చిన్న ముక్క వేసుకోండి. దానికని నేను కొద్దిగా కారం తగ్గించాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ అనేది ఆయిల్ వేసుకోండి చాలు. ఫ్రై చేసుకోవడానికి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించుకుందామండి. ఫస్ట్ మనకైతే ఇది ఏగిపోయాయి, తీసేస్తున్నానండి ప్లేట్లోకి. ఇప్పుడు అవిసె గింజలు అయితే వేయించుతున్నాను. అవిసె గింజలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. కంపల్సరీ అవిసె గింజలు అనేది వాడడం అలవాటు చేసుకోండి. మనకు కూరల్లో కానీ తాలింపుల్లో కానీ దేంట్లో కన్నా కానీ ఈ పౌడర్ ఇలా చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్క దాంట్లోకి మనకి యూజ్ఫుల్ అవుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని వాటికి ఉపయోగపడుతుందో మీరే నాకు కామెంట్లో చెప్తారు. అవిసె గింజలు మనకి ఏగాయి అంటే ఇట్లా చిటపట అనేది ఏగుతాయండి. అప్పుడే ఇదే మనకు గుర్తు, ఇది ఏగిపోయాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేరే బౌల్లో తీసేసుకుందాం. నేనైతే నెక్స్ట్ అనేది కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఉలవలు వేసుకుంటున్నానండి. మీకు టేస్ట్ నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఉలవలు కూడా చాలా మంచిదండి. మన ఒంట్లో ఉండే వేస్ట్ వాటర్ అనేది, ఫ్యాట్ అనేది బాగా కరిగిస్తుంది. దానికని నేను 2 స్పూన్స్ అనేది యాడ్ చేశాను. రోజు మన ఫుడ్లో అనేది ఒక కొద్దిగా చేరుతూ ఉంటే ఈ ఐటెం అనేది మనకు ఒళ్ళు అనేది కొద్దిగా తేలిగ్గా ఉంటుందండి. దానికని నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం గుమ్మడి పప్పు తీసుకున్నామండి. ఒక 4 స్పూన్స్ ఆఫ్ గుమ్మడి పప్పు ఉంటుంది. అలాగే నేను చూపించిన పుచ్చపప్పులు, 2 గుమ్మడి పప్పు, పుచ్చపప్పు ఎగుతా ఉన్నాం కదా. ఇప్పుడే మనం తీసుకున్న నువ్వులు కూడా దీంతో పాటు యాడ్ చేసి వేయించేసేయండి. ఈ పొడిలో చూడండి మనకు అన్ని ప్రతి ఒక్కటి మన బాడీకి, మన శరీరానికి కావాల్సిన పనికొచ్చే ఐటమ్సే ఉన్నాయి, కానీ ఏది ఒక చెడ్డ వస్తువు అనేది ఏది లేదండి. ప్రతిరోజు మనకు ఈ ఐటమ్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటే ఎటువంటి అనారోగ్యము అనేది ఉండదండి. ఖచ్చితంగా ఇది పాటించండి. పాటించి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను మీతో పాటు నేను ఈ విధంగా పాటిస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఫస్ట్ సారి ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన ఎంతో మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి, నోటిఫికేషన్లో పెట్టుకోండి. చూడండి మనకు ఈ పప్పులంతా మంచి కలర్తో నీట్గా ఏగిపోయేసాయి. మనం ఇప్పుడు దీన్ని కూడా తీసి ఒక బౌల్లో తీసేసుకుందాం. లాస్ట్ ఐటమ్ ఈజ్ శొంఠి మనం ఏం చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ పెనం బాండెట్లో ఒక ముక్క శొంఠి అనేది వేసి పెట్టేసామంటే అదే ఏగిపోతుందండి. దీనివల్ల మనకు డైజెషన్ సిస్టమ్ అనేది చాలా చాలా మెరుగ్గా ఉంటుందండి. శొంఠి కూడా వాడండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అంతా చల్లగా అయిపోయేసాయి కదండి. ఇప్పుడు మనం వీటినన్నిటినీ మొత్తం అవిసె గింజలతో సహా వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అనేది ఉప్పు వేసుకున్నాను. మిర్చి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అవిసె గింజలను కూడా మనం మిక్సీలో దీంట్లోనే వేసేసుకుందామండి మొత్తం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని ఈ పప్పు కూడా మనం మిక్సీలో వేసేసుకుందాము. ఒక గుప్పెడు తెల్లగడ్డ పాయలు అయితే వేసుకోండి. తెల్లగడ్డ పాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకు అవిసె గింజల పొడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది వేడిగా టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు, మనకు తాలింపుల్లోకి
దేంట్లో వేసినా కానీ చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ఈ పొడిని అయితే టేస్ట్ చేసుకు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.